వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. స్థానిక సంస్థల్లో ఢీ అంటే ఢీ అనటానికి సిద్ధమవుతున్న జగన్ వైకాపాలో అంత ఆత్మవిశ్వాసం ఎట్లా వచ్చింది? 11 సీట్లు పరాభవం నుంచి పార్టీ కార్యకర్తలు కోలుకోలేదు. ఎమ్మెల్యే స్థాయి నేతలలో తమకు రాజకీయ భవిష్యత్తు ఉందన్న నమ్మకం ఏ కోశానా లేదు. జగన్ మారనంత కాలం పార్టీ దుర్గతి మారదు. జగన్ మారే సూచనలు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదని అగ్రనేతలు అనుకుంటున్నారు. నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మనుషుల అలికి లేదు. జిల్లా కార్యకర్తలకు ఎప్పుడో కానీ తలుపులు తెరవటం లేదు. 4-5 నాయకులు తరచూ పత్రికా ప్రకటనలిస్తూ మా పార్టీ బ్రతికే ఉందని చెప్పటం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రూపంలోనూ క్రియాశీలకంగా లేదు. జగన్ తాను పెంచి పోషించిన బందిపోటు దొంగలందరినీ తెలుగుదేశం ప్రభుత్వం ఆశ్రయంలోకి పంపి దోపిడీ యజ్ఞాలను నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చేస్తున్నాడు. అడపాదడపా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదా నేరాలకు పాల్పడిన కేసుల్లో ఇరుక్కున్న తన పార్టీ నేతలను పరామర్శించడం తప్ప జగన్ పాల్గొంటున్న రాజకీయ కార్యకలాపాలు కూడా పెద్దగా లేవు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవటానికి నాయకుడిగా జగన్ పరంగా పార్టీ పరంగా కానీ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసం చూస్తే ఉన్నట్టుండి వీళ్లలో ధైర్యం నింపిన నమ్మకం నింపిన అంశాలు ఏంటా అన్న ఆలోచన కలుగుతుంది. సాధారణంగా జగన్ బహిరంగంగా సమావేశాలు లేదా ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాట్లాడినప్పుడల్లా వైకాపా పార్టీ దళదించుకునే పరిస్థితులు ఎదుర్కోవటం ఒక ఆనవాయితీగా మారింది. ఆయన మాట్లాడే మాటలు ఆ పార్టీకి నష్టం చేసేవిగా ఉంటాయే తప్ప లాభం చేకూర్చవు. నేరస్తులను సమర్థించడం ఆయనకు ఒక అలవాటు. మొన్నటికి మొన్న కూడా మద్యం రవాణా కుంభకోణంలో తన పార్టీ నాయకుడు మహా తింటే 2-3 కోట్లు తిని ఉంటాడు, అది కూడా తప్ప అని ప్రశ్నించాడు ఆయన. మెడ మీద తలకాయ కలిగిన ఏ నేత కూడా ఇటువంటి వింత వాదనలు పబ్లిక్ గా మాట్లాడరు. జగన్ ప్రత్యేకతే వేరు. అటువంటిది స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో చాలా స్పష్టంగా పార్టీ నేతలు కార్యకర్తలకు ధైర్యం చెప్తూ ఉత్సాహపరుస్తూ మాట్లాడాడు. రాష్ట్రం మొత్తం నుంచి 175 నియోజకవర్గాలకు చెందిన సమన్వయకర్తలు సమావేశానికి హాజరు కావటం ఒక విశేషం. అంటే వారిలో పార్టీ భవిష్యత్తు మీద ఆశలు మొలికెత్తాయనే అర్థం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలన్నింటినీ దౌర్జన్యంగా అధికారులను ప్రయోగించి ఏకగ్రీవం చేసుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నదా అన్నదే ప్రశ్న. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థానిక సంస్థ కూడా ఏకగ్రీవం కాకూడదని ఖరాఖండిగా చెప్పాడు జగన్. ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలలో విఫలమైన వారికి శాసనసభ ఎన్నికలలో ప్రాధాన్యత ఉండదని కూడా హెచ్చరిక చేశాడు. అంటే అధికార పార్టీ తాను నెలకొల్పిన నమూనాలలో ఏకగ్రీవాలకు తెగబడి అధికారుల సహకారంతో వైకాపా నామినేషన్లను అడ్డుకుంటే తిరగబడమని ధైర్యం చెప్పాడు జగన్. ఇదొక ప్రమాదకర పరిణామం. ఒకవేళ నిజంగా తెలుగుదేశం లేదా కూటమి పార్టీలు అటువంటి ప్రయోగాలు చేస్తే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులు అడికత్తెరలో పోకచెక్కల వలె నలిగిపోవటం ఖాయం. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఇప్పటికే భయం మొదలై ఉంది. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే తాము ఇబ్బంది పడకుండా ఉండాలనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు అధికారులు. పోలీసులలో ఈ వైఖరి మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో ప్రభుత్వాలు మారినా అధికారులకు ఇబ్బందులు ఉండేవి కావు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం అనుకూల ముద్ర కలిగిన వారిని వెంటాడి వేటాడి నానా హింస పెట్టాడు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే దుర్మార్గానికి తలబడుతున్నది. ఒక పోలీసు శాఖలోని 100 మంది అధికారులు విఆర్ పేరుతో, సస్పెన్షన్ల పేరుతో 2 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. జీతాలు కూడా రావటం లేదు. వీరిలో 1/2 డజన్కి పైగా ఐపీఎస్ అధికారులు ఉండటం గమనించదగిన అంశం. ఈ చేదు అనుభవం చవిచూసిన అధికారులు మరోసారి పొరపాటు పనిచేసి రాబోయే ప్రభుత్వానికి వేట వస్తువులుగా మారటానికి సిద్ధంగా లేరు. అయితే వారిని వీలైనంత అధికారికంగా వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం తెలుగుదేశం ఎమ్మెల్యేలలో ఉంది. 2 ప్రత్యర్థుల రాజకీయ పక్షాల మధ్య అధికారులు నలిగిపోవలసి రావటం దురదృష్టకరం. అసలు జగన్ కు కానీ పార్టీ నేతలకు కానీ ప్రభుత్వాన్ని ఢీకొని ఎన్నికల పోరాటం చేయడానికి అంత ఆత్మవిశ్వాసం ఎట్లా వచ్చింది అన్నది ప్రశ్న.
తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైనట్లు ఎక్కడా ఉదాహరణలు లేవు. జగన్ గ్రాఫ్ పెరిగిన సూచనలు కూడా లేవు. జగన్ మళ్లీ రాకూడదన్న కోరిక మాత్రం ఒక వర్గం జనంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో వైకాపా నేతలలో ఆత్మవిశ్వాసం నెలకొనడం చెప్పుకోదగిన పరిణామంగానే భావించాలి. అయితే గొయ్యి లేకుంటే నుయ్యి అన్నట్లుగా రాజకీయ పరిస్థితి స్థిరపడటం, ప్రత్యామ్నాయ పార్టీలు లేదా శక్తులు పుట్టుకొని రావటం వల్ల వీరంటే ఇష్టం లేకుంటే వారికి, వారంటే ఇష్టం లేకుంటే వీరికి ఓటు వేయడం తప్ప ప్రజలకు గత్యంతరం లేకుండా పోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్కో సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.